న్యూస్కి స్వాగతం. భారతదేశంలోని ప్రముఖ సంతానోత్పత్తి ఐవీఎఫ్ ఆసుపత్రులలో ఒకటైన ఐశ్వర్య ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్ 55వ శాఖను నెల్లూరు నగరంలో స్థానిక కేవీఆర్ పెట్రోల్ బంకు వద్ద శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య, ఐఎంవి ప్రెసిడెంట్ డాక్టర్ అమరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐశ్వర్య ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్ వ్యవస్థాపకురాలు డాక్టర్ ఎస్ చంద్రలేఖ మాట్లాడుతూ 37 ఏళ్ల సంతానోత్పత్తి వైద్యంలో లెక్కలేనన్ని జంటకు కుటుంబ సమేతంగా అండగా నిలిచామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అనుభవజ్ఞులైన వైద్యులతో నెల్లూరు పట్టణంలో ఈ నూతన కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. స్థానిక ప్రజలకు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతంలో సంతానోత్పత్తి చికిత్స చేయించుకోవాలనుకునే జంటలు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఐశ్వర్య ఫెర్టిలిటీ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రేజే పిల్లై తదితరులు పాల్గొన్నారు. మేడం So today Aishwarya Fertility Center 5th branch in Nellore opened the grand success by DMHO, and this center will give low cost IVF to all the patients who don't have children. Okay, this is a center for childless couple. So we are having the international standards of techniques at affordable prices, and all the couples will be benefited. And we have pan-India branches in AP Telangana. It is our 12th branch. It's a 12th branch in AP Telangana. Okay, so few words. ప్రియ, మేము ఇప్పుడు 55వ ఐశ్వర్య ఫెర్టిలిటీ సెంటర్ స్టార్ట్ చేయబడింది. ఇది ఎవరికైతే సంతానం లేని వాళ్ళకి స్టార్ట్ చేసింది అందుబాటులో ఉండేటట్టు స్టార్ట్ చేశాము. సో వాళ్ళకు ఎవరికైతే పిల్లలు లేదో వాళ్ళు లో కాస్ట్లో వాళ్ళ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఎక్కువ సక్సెస్ రేట్తో స్టార్ట్ చేయబడింది. సో ఇది ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పుడు మన ఏపీ తెలంగాణలో 12వ బ్రాంచ్ స్టార్ట్ చేశాము. సో మనం సంతానం లేని వాళ్ళకి ఇప్పుడు క్యాంప్స్ 2 రోజులు స్టార్ట్ చేయబడింది. ఈరోజు రేపు ఉంటుంది. సో ఎవరైతే దీనికి బుకింగ్ చేసుకుంటారో వాళ్ళకి చాలా తక్కువ కాస్ట్తో చేయబడుతుంది.